బ్రదర్, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత గుర్తుకొచ్చే ఏవైనా 2 పేర్లు ఏమైనా ఉన్నాయి? తెలుగు చలనచిత్రంలో వాళ్ళ పేర్లను అంత గట్టిగా స్థాపించిన ఇద్దరు హీరోలు ఎవరైనా ఉన్నారంటే ఒకరు బాలయ్య, ఇంకొకరు చిరంజీవి అన్నమాట. సో వీళ్ళిద్దరి పేర్లు ఎప్పటి నుంచో మనం వింటున్నాం, ఇంకా వింటాం, ఇంకా ముందు కూడా అయితే వింటాం అన్నమాట. సో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోస్గా అయితే నడుచుకుంటున్నారు. సో వీళ్ళిద్దరూ పెద్ద మాస్ హీరోస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి. సో ప్రతి జానర్లో ఇద్దరైతే యాక్ట్ అయితే చేశారు. ఎక్కువ జానర్స్లో బాలయ్య బాబు అయితే చేశారు. ఆయనకి సూట్ అయ్యే సెట్ అయ్యే జానర్స్లో చిరంజీవి గారు అయితే చేశారు. సో ఎవరి సెట్ అని వాళ్ళు చూపించుకుంటూ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డ్స్ను రాస్తూ ఒకరి రికార్డ్స్ని రాస్తే మళ్ళీ ఇంకొకరు ఆ ఇండస్ట్రీ రికార్డ్స్ని రాస్తే మళ్ళీ ఇంకొకరు ఆ రికార్డ్స్ని అయితే చేంజ్ చేస్తూ అలాగైతే వాళ్ళిద్దరూ నువ్వా నేనా అంటున్నట్టు పోటీ పడుతూ అలాగే ఇండస్ట్రీ మొత్తానికి అందం పెడుతూ ప్రజలందరికీ ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటి వరకు కొనసాగుతున్నారనమాట. సో ప్రస్తుతం కానీ చూసినట్లయితే బాలయ్య బాబుది క్రేజ్ పెరిగింది, అలాగే మార్కెట్ పెరిగింది. చిరంజీవి గారిది క్రేజ్ అలాగే మార్కెట్ తగ్గిందా అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ చిరంజీవి గారి అభిమానులు అయితే జై చిరంజీవి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో వీళ్ళిద్దరు హీరోల మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సో మనకి ఇద్దరు మాస్ హీరోస్ కాబట్టి ఒకరిని మించి ఇంకొకరు మూవీస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా రైవలరీ కంపారిజన్ అయితే వస్తూనే ఉంది అనమాట. సో ప్రస్తుతం ఇప్పుడు కానీ చూసినట్లయితే సో బాలయ్య బాబు కెరీర్ కానీ చూసినట్లయితే వరుసగా 400 కోట్ల ప్లస్ గ్రాస్ మూవీస్ని అయితే పెట్టాడు. 1 మిలియన్ ప్లస్ కలెక్షన్స్ని అయితే తీసుకొని అయితే వచ్చాడు. 4 కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ అయ్యి కంప్లీట్గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని తెచ్చుకున్న 4 సినిమాలు కంటిన్యూస్గా అయితే హిట్ టాక్ని అయితే తీసుకొని సో ఆయన హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేసుకొని సెకండ్ హ్యాట్రిక్ వైపుగా మనకైతే అడుగులైతే వేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ చిరంజీవి గారి గురించి కానీ చూసినట్లయితే సో మనకి కంటిన్యూగా హిట్ అయితే పడలేదు. కేవలం వాల్తేరు వీరయ్య మాత్రం హిట్ అయింది. రీసెంట్గా వచ్చిన మనకి భోలా శంకర్ ఫ్లాప్ అయితే అయింది. దానికి ముందు గాడ్ ఫాదర్ చూసిన, ఆచార్య చూసిన, దానికి ముందు మనకు వచ్చేసి సైరా చూసిన, ఇలాగ ఫ్లాప్లు అయితే ఉన్నాయన్నమాట. సో మరి నిజంగానే మనకి బాలయ్య బాబు కెరీర్ అయితే పెరిగినట్లయితే దానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే సో మనకి బాలయ్య బాబు వచ్చేసి మనకి అఖండాకు ముందు అఖండాకు తర్వాత అన్నట్టయితే మాట్లాడుకోవాలన్నమాట. సో కరోనాకు ముందు వచ్చేసి మనకి బాలయ్య బాబు అప్ అండ్ డౌన్గా కెరీర్ అయితే ఉండేది. అలాగే మనకి అఖండ వచ్చేసి కరోనా తర్వాత అయితే వచ్చిందనమాట. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. సో దానికి రీజన్స్ ఏంటి అంటే సో మనకి బాలయ్య బాబు సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ అలాగే సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టరైజేషన్ అనమాట. సో మనం స్టోరీస్ కానీ చూసినట్లయితే అఖండాలో అఘోర క్యారెక్టర్, ఆ తర్వాత మాస్ యాక్షన్ వీరసింహారెడ్డి, ఆ తర్వాత భగవంత్ కేసరిలో ఒక మనకు వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అలాగే మనకి మంచి కంటెంట్ అయితే ఇచ్చే స్టోరీ అన్నమాట. అది కూడా కొంచెం ఓల్డ్ గెటప్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లు అయితే కనిపించారు. ఆ తర్వాత డాకు మహారాజు సో చాలా వేరియేషన్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని అయితే తీసుకున్నాడు. సో అలాగే డాకు క్యారెక్టర్లో అయితే ఆయన అయితే ఇమిడిపోయారు అనమాట. సో ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి అయితే ఆయన వేరియేషన్స్ అయితే చూపించుకుంటూ వచ్చాడు. స్టోరీస్లో మార్పులు అయితే చేశాడు. మంచి డైరెక్టర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాడు. వితౌట్ రీమేక్స్ అయితే మూవీస్ అయితే చేస్తున్నాడు. ఒక్క రీమేక్ని కూడా ఆయన అయితే ఒప్పుకోవడం అయితే లేదన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు కానీ చూసినట్లయితే అన్స్టాపబుల్ ఏదైతే ఉందో ఆ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వచ్చేసి బాలయ్య బాబుని మరింత చేరువగా మరింత దగ్గరైతే చేసిందన్నమాట. ఆయన ఫ్యాన్స్కి కావచ్చు, తెలుగు సినీ ప్రజలకి కావచ్చు అనమాట. సో తెలుగు ఇండస్ట్రీ నుండి మనకి ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా సో కొన్నిసార్లు ట్రోల్స్, కొన్నిసార్లు మనకు కొంచెం నెగిటివిటీ కూడా బాలయ్య బాబు అయితే తట్టుకున్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం కానీ చూసినట్లయితే కంప్లీట్ పాజిటివ్తో కంప్లీట్గా వచ్చేసి ఆయన అయితే చాలా దగ్గర అయితే అవుతున్నారు ఈ జనరేషన్కి. సో మనకి అది దేనికి అంటే అది కూడా ఒక రీజన్గా అయితే నేనైతే చెప్తాను అనమాట. సినిమాలు అన్స్టాపబుల్ ప్రోగ్రామే కాకుండా ఆయన ప్రజలకి దగ్గర అవడానికి రీజన్ ఇంకోటి ఏంటి అంటే అది వచ్చేసి ఆయన మార్కెట్ క్రేజ్ని కూడా పెంచింది. సో నాకు పర్సనల్గా నచ్చిన అది మీకైతే షేర్ అయితే చేస్తున్నాను. అదేంటంటే ఆయన ఒరిజినాలిటీ, జెన్యూన్గా ఉంటాడు. ఏ మనకి ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఎవరి ప్రోగ్రామ్కి వెళ్ళినా ఈక్వాలిటీగా అయితే ఉంటాడు. సో ఎక్కువ తగ్గులు అయితే చూడడు. ఆయనకి ఎలా అనిపిస్తే అలానే అయితే ఉంటాడు అనమాట. సో ఆయనకి మంచి అనిపిస్తే మంచి చెప్తాడు, చెడ్డ అనిపిస్తే చెడ్డ అనేది చెప్తాడు. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా అదే అయితే వస్తుంది అనమాట. సో చాలా జెన్యూన్గా చాలా ప్యూర్గా ఉండే మనిషి కాబట్టి ఆయన ఏవైతే హావభావాలు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, అది ఇంకా ఈ జనరేషన్కి అయితే దగ్గరైతే చేసింది. సో వాటి వల్ల
అలాగే ఆయన బిహేవియర్ వల్ల, సినిమాల వల్ల, అన్నిటి వల్ల ప్రస్తుతం ఆయన కానీ చూసినట్లయితే చాలా పీక్ స్టేజ్లో అయితే ఉన్నాడనమాట. సో ఆయన కెరీర్ మొత్తంలో అప్స్ చూశాడు, డౌన్స్ అయితే చూశాడు. ఇప్పుడు చాలా పీక్ స్టేజ్లో బాలయ్య బాబు అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి కానీ చూసినట్లయితే ఈయన కెరీర్ వచ్చేసి నిజంగానే డౌన్గా ఉందా అంటే అవును, ప్రస్తుతం వచ్చేసి ఈయన కెరీర్ అలాగే క్రేజ్ మార్కెట్ పరంగా డౌన్గా అయితే ఉందన్నమాట. సో దానికి రీజన్స్ ఏంటంటే సినిమా స్టోరీస్ సెలక్షన్స్ చాలా మనకి రీమేక్ మూవీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే స్టోరీ సెలక్షన్ అంత మంచిగా అయితే లేదు. సో మనకి యంగ్గా కనబడాలనే ఇదితో అయితే ఉంటున్నారు. అది కూడా ఒక రీజన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. సో ఆయన యంగ్గా కనిపిస్తున్నాడు, అయినప్పటికీ కూడా ఇంకొంచెం బెటర్ స్టోరీ సెలెక్షన్ అయితే బాగా అయితే ఉంటుంది. సో రిమేక్స్ని అవాయిడ్ చేస్తే అయితే బాగుంటుంది అనమాట. అలాగే ఈ రెండిటితో పాటు మనకు స్టోరీ సెలెక్షన్, రిమేక్స్ ఈ రెండిటితో పాటు మనకు వచ్చేసి ఇంతకు ముందు మనకి మాస్ హీరోగా చిరంజీవి దగ్గర నుంచి వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ హిట్స్ క్రియేట్ చేసిన మూవీస్ ఉన్నాయో, అలాగే క్యారెక్టరైజేషన్కి వేరియేషన్స్ ఏవై ఉన్నాయో అవన్నీ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఆయన దగ్గర నుంచి అయితే డెలివరీ అయితే అవ్వడం లేదు. ఫన్ కూడా అంతగా జనరేట్ అయితే అవ్వడం లేదనమాట. సో చిరంజీవి గారి ఫన్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, అలాంటి మూవీ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనకి విశ్వంబర కావచ్చు, అలాగే అనిల్ రావుపూడి మూవీస్ అయితే ఉన్నాయి. వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం, అలాగే వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన ఇదైతే ప్రస్తుతం అయితే చిరంజీవి గారికి అయితే ఉందన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఆయన కొంచెం టంగ్ స్లిప్ అవ్వడం, అవి కూడా కొంచెం ఇదిగా అయితే అవుతున్నాయి. కానీ ఎప్పటికీ అప్పుడు వచ్చేసి ఆయన మార్చుకుంటూ మూవీస్ని అయితే తీసుకొని అయితే వస్తున్నాడు. ముందు మంచి మూవీస్ కానీ పడితే అప్పుడు కూడా ఆయన మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కానీ ప్రస్తుతానికి కానీ చూస్తే బాలయ్య బాబు కెరీర్ పీక్లో ఉన్నారు, అలాగే చిరంజీవి గారు చాలా డౌన్ అయితే క్రేజ్ మార్కెట్ పరంగా అయితే ఉన్నాయన్నమాట. క్రేజ్ అనేది ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా తగ్గదు. ఎవరు డౌన్లో ఉన్నా, ఎవరు అప్లో ఉన్నా వాళ్ళ క్రేజ్ వాళ్ళకైతే ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకైతే ఉంటుంది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేవి సహజం అన్నమాట. సో అది కూడా ఒక మూవీకి మంచి టాక్ కానీ పడినట్లయితే డౌన్లో ఎవరున్నా సరే వాళ్ళ మూవీకి మళ్ళీ హైప్ వస్తుంది, మళ్ళీ వాళ్ళ మార్కెట్ వాళ్ళకి తిరిగి అయితే వస్తుంది. సో మనకి కొన్ని దశాబ్దాలుగా మనం ఈ ఇద్దరు హీరోలను అయితే చూస్తున్నాం. ఒకసారి ఒకరు అప్లో ఉంటే ఒకసారి ఒకరు డౌన్లో అయితే ఉంటారనమాట. ఇద్దరు ఎప్పటికీ ఒకరికొకరు పోటీగానే అయితే ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు కానీ చూసినట్లయితే బాలయ్య బాబుది కొంచెం పై చేయగా, అలాగే మనకి మెగాస్టార్ గారిది కొంచెం డౌన్ అయితే ఉందన్నమాట. సో అయినప్పటికీ కూడా మళ్ళీ విశ్వంబర బ్లాక్ బస్టర్ హిట్ కానీ పడితే మేకి అయితే రిలీజ్ అవుతుంది. మళ్ళీ బాలయ్య బాబుకి అయితే పోటీ అయితే ఇస్తారు. ఆ తర్వాత అఖండ 2 అయితే వస్తుంది. అఖండ 2 మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మళ్ళీ వాళ్ళిద్దరి మీద పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా సినిమాలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ అయితే సహజం. వాళ్ళిద్దరూ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అయితే కంటిన్యూస్గా అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పాలని అయితే అనుకున్నది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.